సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం ఉత్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, ఉత్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఓంకార పరమార్థాయ బ్రహ్మచైతన్యమూర్తయే నారాయణాయ కృష్ణాయ యోగినాం పతయే నమః. కార్తీక మాసం శివప్రీతికరం, విష్ణుప్రీతికరం, పరమేశ్వరీ ప్రీతికరం. అందరు దేవతలకు కూడా దీపం అంటే ఇష్టం. శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలు, ఇంకా గాణాపత్యం, సౌరం, కౌమారం, శంకరులకు షణ్మత స్థాపనాచార్య అని బిరుదు. 6 మతములు: శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, కౌమార. పంచాయతన పూజ అది ప్రసిద్ధమైంది. ఒక కుమారస్వామిని పక్కన పెడితే మిగిలిన 5 దేవతలను కూడా పెట్టుకొని పంచాయతన పూజ చేసే విధానాన్ని ఆయన తెలియజేశారు. కార్తీక మాసంలో ఏ దేవతకైనా సరే పూజ చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది. మానవుడికి దేవత అనుగ్రహం తొందరగా రావాలి. తొందరగా రావాలంటే మంత్రం, స్థలం, సమయం, ఈ 3 ప్రధానం. మంత్రం చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? ఆ సమయం, ఆ దేవతకు ఇష్టమైన సమయాన్ని బట్టి. ఉదయమా, తెల్లారుసామున, సాయంకాలమా, రాత్రిపూట, ఎప్పుడు. అలానే స్థలం, ఎక్కడ చేస్తే తొందరగా మంత్రసిద్ధి కలుగుతుంది. ఇల్లు తర్వాత గుడి, గుడి తర్వాత క్షేత్రం, ఆ క్షేత్రములలో మహాక్షేత్రాలు. ఇవి ఇలా ఉండగా నెలల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ నెలగా నెల ప్రత్యేకంగా ఉన్న మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కృష్ణుడు. నెలల్లో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు ఆయన. దాని ప్రత్యేకత, దాని విశేషాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పబడినవి. భగవద్గీతలో ఆ మార్గశిర మాసాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు, దానికి వ్యాఖ్యాతలు రకరకాలైనటువంటి విశేషాలను తెలియజేశారు. మాఘమాసం విష్ణు ప్రీతికరమైనటువంటిది. కార్తీక మాసం శివప్రీతికరమైనటువంటిది. మామూలుగా లోకంలో ఉండేటువంటి వాక్కు. కార్తీక మాసం కార్తికేయులకు, కుమారస్వామికి కూడా చాలా ఇష్టమైనటువంటి నెల. కార్తీక మాసంలో ఉండే వెన్నెల, కార్తీక పూర్ణిమ, దాని గొప్పతనం ఏమిటి అని అంటే అన్ని పూర్ణిమలలోనూ 15 కళలు ఉంటాయి. కార్తీక పూర్ణిమ నాడు 16 కళలు ఉంటాయి. కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. 16 కళలతో షోడశ కళా పరిపూర్ణుడు అయినటువంటి చంద్రుడు ప్రకాశించే రాత్రి ఒక కార్తీక మాసంలోనే వస్తుంది. ఆ కార్తీక మాసంలోనే జగన్నాథుడైనటువంటి కృష్ణుడు ఆయన రాసక్రీడలు చేశాడు. కార్తీక పూర్ణిమ కనుక బృందావనంలో కార్తీక పూర్ణిమ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ.
ప్రతి కార్తీక పూర్ణిమ నాడు కూడా రాసమండలి అంతరిక్షంలో రాసక్రీడలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. 5000 ఏళ్ల నాడు కృష్ణుడు రాసక్రీడ ప్రారంభించిన నాటి నుండి అనంతకాలముల దాకా ఆ దివ్యమైనటువంటి ఆకాశ భూమికలో రాసక్రీడ జరుగుతూనే ఉంటుంది. అటువంటి ప్రత్యేకత ఉన్నది ఈ కార్తీక మాసానికి. కార్తీక మాసంలో ప్రాచీన కాలంలోనైతే చాలామంది మనకు ఆంధ్రదేశంలో కూడా చాలా శిలాశాసనాలలో కపురు దీపంబులు వేయి శివుడికి కర్పూర దీపాలు కార్తీక మాసంలో వెలిగించడానికి ఇదిగో ఇంత పొలాన్ని నేను ఈ దేవుడికి ఇస్తున్నాను అని ఇచ్చినటువంటి దాన శాసనాలు చాలా దొరికినాయి మనకు. అంటే ఆ రోజుల్లో ఓ పొలం ఓ దానం కొంత ఇచ్చి ఆ దేవుడికి ఇచ్చి దాని మీద వచ్చే ఆదాయంతో దేవాలయంలో దీపములు వెలిగించాలి అనేటువంటిది ఉండేది. ఇది కాక కార్తీక మాసంలో ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగించాలి, శివ ప్రీతికరంగా పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి, వెలిగించకపోతే వాడి తల తీసేస్తాను అని ఒక రాజు గారు శాసనం చేశాడు. ఏమిటంటే ఇలాంటి శాసనం అని అంటే రాజులు సర్వాధికారులు, ఒక రాజుకి బుద్ధి పుట్టింది, అందువల్ల దీపం వెలిగించి తీరాలన్నారు. లేకపోతే ప్రతివాడికి ప్రాణభయం కదా, అందరూ దీపాలు వెలిగించేవాడు, అతనికి పుణ్యం వచ్చేది, శివప్రీతి కలిగింది. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ ప్రత్యేకమైనటువంటి దీప కథ ఒకటి కనిపిస్తుంది మనకు. కాశీలో బ్రాహ్మణుడు ఉండేవాడు హరిస్వామి నుంచి. ఆయన రోజు విశ్వనాథుడికి వెళ్ళి అభిషేకం చేసేవాడు, పూజ చేసేవాడు, పంచాక్షరి చేసేవాడు. ఆయనకు అమ్మాయి ఉన్నది సుశీలాని. అమ్మాయి కూడా మంచి శివభక్తురాలు, రోజు గుడికి వెళ్ళేది, పూజలు చేసేది, ఇంట్లో కూడాను శివ స్తోత్రాలు పారాయణం చేసేది, శివదీపాన్ని వెలిగించేది. శివుడు అంటే ప్రాణం, సర్వేశ్వరుడు, ఆయన సర్వ జగత్తులకు ప్రభువు, లోక ప్రభువు అయినటువంటి ఆ శివుణ్ణి ఎప్పుడు స్తోత్రం చేస్తుంటే నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామర చారవే త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే. శివలింగం ఎట్లాంటిదిటానంటే ఇవాళ పిల్లర్ కన్స్ట్రక్షన్ వచ్చింది అంతటా కూడా. ఆ పిల్లర్ కన్స్ట్రక్షన్లో ఆ రోజుల్లో ఆయన ఒకే ఒక్క స్తంభం మీద ఈ సమస్త సృష్టి నిల్చొని ఉన్నదట. ఏమిటి ఆ స్తంభం అంటే పరమేశ్వర శివలింగము అన్నారు. త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే. త్రైలోక్య నగరములను తన మీద నిలబెట్టుకునేటువంటి సింగిల్ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఈ ప్రపంచం అంతా కూడా. ఒక కవి ప్రాచీన కాలంలో ఇలా భావిస్తాడు, ఈ సమస్త సృష్టిని కూడా కాశీ పట్టణం ఆ శివుడి త్రిశూలం మీద ఉన్నటువంటి పట్టణం అంటారు. ఇలా అనంత సృష్టిని భావించేటువంటి ఆ శివాత్మక ప్రపంచంలో ఈ అమ్మాయి రోజు శివ పూజ చేసేది, శివ స్తోత్రాలు చేసేది, చాలా అందంగా ఉండేది ఆ అమ్మాయి. ఒకరోజు కార్తీక మాసంలో మంచి వెన్నెల రోజు మా మేడ మీద పడుకొని నిద్రపోతుంది. మేడ మీద పడుకొని నిద్రపోతుంటే ఆకాశంలో ఒక విద్యాధరుడు వెళ్తున్నాడు. ఆ విద్యాధరుడు ఈ అమ్మాయిని చూశాడు, చాలా అందంగా ఉంది, కిందికి దిగి వచ్చాడు. విద్యాధరులకు ఆకాశ గమన శక్తి ఉంది. ఈ అమ్మాయిని చూసి నిద్రపోతున్నది, ఆ నిద్రపోతున్న అమ్మాయిని ఎత్తుకున్నాడు, ఎత్తుకొని ఆకాశంలో వెళుతున్నాడు. ఆకాశంలో వెళుతూ ఉంటే కాసేపటికి మెళుకు వచ్చింది అమ్మాయికి. చూస్తే తాను విద్యాధరుడి చేతుల్లో ఉంది, చాలా అందంగా ఉన్నాడు ఈ పురుషుడు, దివ్యశక్తి కలిగిన వాడు, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ వెళుకు రాగానే జాగ్రత్తగా పట్టుకున్నాడు.
వెళ్ళి ఎక్కడో తెల్లవారింది, ఒక కొండ మీద దిగాడు. నిన్ను పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను, నువ్వంటే నేను చాలా సమ్మోహితుడైనాను అన్నాడు విద్యాధరుడు. ఆమె కూడా అట్లనే, సరే నాకేం అభ్యంతరం లేదు, మీరు విద్యాధరులు మహనీయులు, చాలా సౌందర్యవంతులు, తప్పకుండా నేను అంగీకరిస్తున్నాను అన్నది ఆవిడ. ఇంతలో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. అమ్మాయి బాగా అందంగా ఉంది, ఎవడరా నువ్వు, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్తాను అన్నాడు. నువ్వు ఎట్లా తీసుకెళ్తావు, నేను తీసుకున్నాను, ఆ అమ్మాయి నేనంటే ఇష్టపడింది, మీ ఇష్టాలతో నాకేంటి సంబంధం, నేను తాగుతాను, ఆ అమ్మాయిని తీసుకెళ్తాను అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇద్దరూ మరణించారు. విద్యాధరుడు మరణించాడు, రాక్షసుడు మరణించాడు. మరణించేటప్పుడు ఆ విద్యాధరుడు చూసి మరణిస్తున్నాడు, అయ్యో ఎక్కడి నుంచో నిన్ను కాశీ నుంచి తీసుకొచ్చాను, ఈ దిక్కులేని ఈ అడవిలో నేను ఇలా విడిచిపెట్టి మరణిస్తున్నాను అని కంటి వెంట కన్నీరు పెట్టుకుంటూ మరణించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అతడు నన్ను స్పర్శించాడు, నన్ను ప్రేమించాడు, తీసుకొచ్చాడు, అతడంటే నేను కూడా ఇష్టపడ్డాను, వీడెవడో దుర్మార్గుడు వచ్చి ఈ పని చేశాడు, ఇప్పుడు నా గతి ఏమిటి అని ఏడ్చిందిట. శ్రీనాథుడు వర్ణిస్తాడు ఆమె యొక్క శోకాన్ని. కొసరి వసంతకాలమున కోయిల క్రోల్చిన భంగి ఏడ్చిన బిసరుహ నేత్ర, కొండచరి పెద్ద ఎలుంగున వెక్కి వెక్కి వెక్కసమగు మయువేగమున, కాటుక కన్నుల నీరు సోనలై ఉసిరిక కాయలంతలు పయోధరము దిగజారుచుండగన్. వసంతకాలంలో కోయిల కుహుకుహు నినాదం చేస్తే ఎట్లా ఉంటుందో ఆమె ఏడుస్తూ ఉంటే అట్లా ఉన్నదిట. కన్నీటి బొట్లు, ఉసిరికాయలంత బొట్లు రాలి పడుతున్నాయిట ఆమె వక్షోజముల మీద. ఏడ్చింది. ఇంకేం చేయాలో తోచలేదు. నా బతుకు దుర్భరము, ఇతడు లేకుండా నేను బతకలేను, ఇతడు నాకు వచ్చే జన్మలోనైనా భర్త కావాలి, వచ్చే జన్మలోనైనా భర్త కావాలి. ఈ దేశంలో ప్రధానమైనటువంటిది జన్మ కర్మ సిద్ధాంతం. ఈ జన్మ కర్మ సిద్ధాంతం వల్ల మనకున్న విశ్వాసాలు, కర్మను గురించినటువంటి బలమైనటువంటి ఆలోచనలు మనకు ఏర్పడ్డాయి. చైనాలో వచ్చే జన్మల గురించి ఒక చమత్కారం ఉన్నది. ఎవరైనా ప్రామిసరీ నోటు రాసి అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకుంటాలో రాసే పద్ధతిలో మామూలుగా పద్ధతులు దాన ఏదో ఈ సంవత్సరం ఈ తేదీ నాడు నీకు కానీ నీవు నీ తరఫున వాళ్ళకి కానీ నేను చెల్లించగలవాడను అనేది రాస్తుంటారు కదా. చైనాలో ప్రామిసరీ నోటు రాసే పద్ధతిలో చివరి రాస్తారు, ఈ జన్మలో ఒకవేళ ఈ అప్పు తీర్చలేకపోయిన ఎడల వచ్చే జన్మలోనైనా తీర్చగలవాడను అని రాస్తారు. వచ్చే జన్మలోనైనా తీర్చగలవాడను అది అంటే ఈ జన్మలోనే తీరుస్తాడు, ప్రయత్నిస్తాడు, కుదరకపోతే వచ్చే జన్మలోనైనా వాడు తీర్చగలవాడు అని రాసినా రాయకపోయినా వచ్చే జన్మలో తీర్చక తప్పదు. ఈ వడ్డీ జాగ్రత్తగా కర్మదేవతలు లెక్క వేస్తారు. ఇవాళ నువ్వు తీసుకున్న అప్పు ఏదో నువ్వు కొన్నాళ్ళు బతికి మరణిస్తావు, మళ్ళీ కొడతావు, ఆ పుట్టేసరికి ఈ వడ్డీ ఎంత అవుతుందో అంతా వాడి చేత చెల్లింపు చేసేటట్టు చేస్తారు. ఏదో రూపంలో ఎట్లా చేస్తారు అనేది కర్మదేవతల యొక్క ఇష్టం. నేను చాలా సంవత్సరాల కింద ఒక పద్యం రాశాను. విచ్చలవిడిగా రుణములనిచ్చితి, విచ్చలవిడిగా అప్పులు ఇచ్చాను అడిగిన వాళ్ళకు, స్నేహితులకు, వాళ్ళకు, వీళ్ళకు. విచ్చలవిడిగా రుణములనిచ్చితి, అది తీర్చలేని రుణులను గని, నీ కచ్చెగొనక మది లోపల వచ్చెడు జన్మకిది పెట్టుబడి అనుకుంటిన్.
అసలు విడిగా రుణాలు ఇచ్చాను అడిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళలో చాలామంది తీర్చలేదు. నాకేం బాధ కలగలేదు. ఎందుకంటే అది వచ్చే జన్మకు పెట్టుబడి. అయినా మనకు వచ్చే జన్మలో ఇప్పుడు భార్య ఉన్నాం, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా భార్య జరుగుతున్నది. మనకు అప్పు తీసుకున్నవాడు వచ్చే జన్మలో ఎట్లా ఉంటుందో కనుక అప్పటికి ఇది పెట్టుబడి. వాడు ఇచ్చి తినాలి. అప్పుడు కూడా మనకు డబ్బులు వస్తాయి. డబ్బులు రావాలంటే ఏ జన్మలోనైనా మార్గం ఏమిటి అని అంటే కింద జన్మలో దానంగా ఇచ్చి ఉండాలి, అప్పన్నా ఇచ్చి ఉండాలి. అప్పు తీర్చడానికి వాడు డబ్బులు ఇస్తాడు. దానం చేసావు, పుణ్యం వల్ల డబ్బులు వస్తాయి. కనుక లేదు నేను దానము చేయలేదు, పుణ్యము చేయలేదు అని అనుకున్నవాడు తపస్సు చేయొచ్చు. తపస్సు చేస్తే దేవతలు ఏదైనా ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు, అనంతమైన సిరి సంపదలు ఇస్తారు. కనుక తపస్సు, దానం, అప్పు ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయండి. అప్పటికే అప్పు ఎవరికైనా ఇవ్వటం, అడగకుండా ఊరుకోవటం. ఊరుకుంటే అది వచ్చే జన్మకు పెట్టుబడి అయిపోతుంది అనమాట. అయితే అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. ఎందుకంటే వాడు తీరిస్తే మంచిది కాబట్టి వాడికి శ్రేయస్సు కనుక అని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వచ్చే జన్మలో ఇతడు నాకు భర్త కావాలి అని చెప్పి అగ్ని పేర్చుకొని మరణించింది. అక్కడ అతని శరీరాన్ని పట్టుకొని అగ్ని పీల్చి అతనితో పాటు తాను కూడా దహనం అయిపోయింది. చూసి వచ్చే జన్మలో వాళ్ళిద్దరూ కూడా రాజవంశంలో పుట్టి దంపతులకి శివభక్తులైనారట. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఒకసారి కాశీ నుండి ఎవరో ఒక చిత్రకారుడు వచ్చాడు. కాశీలో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చాడు. అయితే అక్కడ ఉండేటువంటి గంగానది, విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి, భైరవుడు, లుంటి, విశ్వేశం, మాధవం, లుంటిం, దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆ ప్రసిద్ధమైనటువంటివన్నీ చిత్రాలుగా తీసుకొచ్చాడు. ఫోటోగ్రఫీ వచ్చిన కొత్తల్లో కాశీపట్నం చూడరా బాబు అని చెప్పి ఆ బొమ్మలు చూపిస్తూ, భూతంలో బొమ్మలు చూపిస్తూ ఉండేటువంటి వాళ్ళు పల్లెటూళ్ళకు వచ్చి ఆ బొమ్మలన్నీ కూడాను ఆ ఫిలిప్స్ బొమ్మలు పెట్టి చూపించేటువంటి వాళ్ళు. అట్లనే కాశీపట్నం చూడరా బాబు అని చెప్పి వీడు బొమ్మలని తీసుకొచ్చి రాజుగారికి చూపించాడు. చిత్రకారులు వాళ్ళందరూ బొమ్మలు ఇస్తున్నాడు. మహారాణి వచ్చింది, ఆమె కూడా చూసింది. ఆ బొమ్మలు చూడగానే ఆమెకు తన పూర్వజన్మ గుర్తొచ్చింది. కాశీలో ఉన్నాను నేను, ఇది జ్ఞానవాపి, ఇది విశ్వనాథుడు, దీని పక్కన మా ఇల్లు ఉన్నది, ఇవన్నీ గుర్తొచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చెలికత్తెలు వచ్చారు, నీళ్ళు తల్లి చేసిన తర్వాత మహారాజా నేను పూర్వజన్మలో ఫలానండి, మీరు ఫలానండి, మనం ఆ పూర్వజన్మలో జరిగిన ఈ సంఘటనల వల్ల ఇలా పుట్టాము, మనం ఇక్కడ ఉండొద్దండి, కాశీ వెళ్ళిపోతామండి. పిల్లవాడు కాస్త పెద్దవాడు అవుతున్నాడు, వాళ్ళకి పట్టం కట్టేసి కాశీ వెళ్ళిపోయారు. అట్లా శివప్రీతికరమైనటువంటి గాథలు జరుగుతూ ఉంటే ఆ వెళ్ళే ముందు వాళ్ళు ఈ పని చేశారు. మహారాజు ఓ శాసనం చేశాడు. ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శివభక్తులు కావాలి, ప్రతివాడు కూడా ఇంట్లో శివ దీపం వెలిగించాలి. ఒక కార్తీక మాసమే కాదు, సంవత్సరం పొడుగుతా కూడా దీపాలు వెలిగించాలి, లేకపోయేటైతే శిక్షిస్తాను అన్నాడు. రాజదండన భయం వల్ల వాళ్ళందరూ ఇంట్లో శివుడికి దీపం పెట్టేవాడు. ఇలా శివ దీపాన్ని గురించినటువంటి ఒక మంచి కథ మనకు స్కాంద పురాణంలో కనిపిస్తుంది. ఇందాక కథ చెప్పాడు టీఎస్ఆర్. యజ్ఞదత్తుని యొక్క కుమారుడైనటువంటి గుణనిధి అనేటువంటి వాడు జోదరి, వ్యసనపరుడు. ఇంట్లో ఉండేటువంటి సామాన్లన్నీ తీసుకెళ్ళి అమ్ముకుండేవాడు, జూదం ఆడేవాడు. ఆ జూదం ఆడుతూ ఒకరోజు వాళ్ళ నాన్న బజార్లో ఒక జూదరి వేదికి రత్నాంగుడీయకం చూసి, నవరత్నాలు ఉన్న ఉంగరం చూసి, ఇది ఎక్కడిదిరా, ఇది నాది, నా మహారాజు గారు నాకు ఇచ్చాడు, నువ్వు మా ఇంట్లో దొంగతనం చేశావా, నేను రాజుగారికి వడ్డిస్తానని అరిచాడు. అరిస్తే నేను దొంగతనం చేయటం ఏంటండి,
మీ వాడు జూదంలో నా చేతుల్లో ఓడిపోయినాడు. మీది ఒక ఉంగరం చూసి అనుకుంటున్నారు. ఉంగరాలు, బంగారాలు, కట్టెలు, వడ్డాడాలు, పళ్ళేలు, బంగారు పళ్ళేలు అన్నీ కూడాను మీ ఇంట్లో ఏం లేవండి, ఇప్పుడు అన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి అన్నాడు. చాలా దిగ్భ్రాంతి చెంది వాడి ఇంటికి వెళ్ళి, మా పిల్లవాడికి ఇంటికి రావడానికి వీలుందన్నాడు. భార్యను వెళ్ళగొట్టాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు. వీడు ఇంటికి పోతే అన్నం పెట్టేవాడు ఎవరు లేదు. డబ్బులు లేకపోతే ఎవరు చూద్దాం వాడనివాడు, ఎవడు కూడా రానివ్వలేదు. వాడు అలా ఆకలితో అలమటిస్తూ వీళ్ళు ఆ రోజు శివరాత్రి అయింది. ఊరి బయట ఎక్కడో శివాలయంలో సాయంకాలం దాకా పూజలు జరుగుతున్నాయి, రాత్రి దాకా పూజలు జరిగినాయి, ప్రసాదాలు ఉన్నాయి, ఏదో పెడతారేమో అని అక్కడ ఉన్నాడు. ఆ కథను స్మరించాడు సార్. అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయిన తర్వాత అక్కడే దేవాలయంలో జాగరణ చేస్తూ జపం పారాయణలు, పాటలు అని పాడుతూ అక్కడ ఉన్నాడు. అందరు నిద్రపోయినట్టుగా ఉన్నారు. చూసి ఆ గర్భగుడిలోకి వెళ్ళి కాస్త దీపం ఏదో వెలుగుతున్నది పరిమితిలో, దాంట్లో కాస్త నూనె పోసి ఆ ఒత్తి కొంచెం పైకి లాగి ఆ దీపం బాగా వెలిగేట్లు చేసి ఆ దీపపు వెలుగులో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆహార పదార్థాలని ఓ పళ్ళెల్లో పెట్టుకొని వాడు వెళుతూ ఉంటే దోవలో ఎవరిదో కాలు తగిలింది. వాడికి మెళుకు వచ్చింది. దొంగ అని అరిచాడు. వీడు పరిగెత్తాడు. కాపలా ఉన్నటువంటి భటులు వాడి మీద బాణాలు వేశాడు. వాడు ఆ శివుడి గుడి ఎదురుగా మరణించాడు. వాడిని తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చారు. యమభటులు వస్తే ఇంతలో శివభటులు వచ్చారు, ప్రమదులు వచ్చారు కైలాసం నుంచి. యమభటులకు వాళ్ళు చూస్తే భయం. అభవు కింకరులారా, మహాత్ములారా, ప్రమదవరులారా, మీరెందుకు వచ్చారండి? వీడు పరమ దుర్మార్గుడు, వ్యసనపరుడు, దుష్టుడు, వీడిని తీసుకెళ్ళడానికి మాకు ఆజ్ఞ వచ్చింది అంటేను, వీడిని మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదు, నేను తీసుకెళ్ళాలా ఏమిటి అని అంటే, వీడు పాపాలు చేసిన మాట వాస్తవమే, కానీ ఇవాళ శివరాత్రి రోజున వాడు శివుడి ముందు ఇష్టమున్నా లేకపోయినా కూడా దీపం వెలిగించాడు. నూనెలో నూనె పోసాడు, ఒత్తి బాగా వెలిగేట్టు చేశాడు. చూశాడు, శివుడిని చూశాడు, పూజలు చూశాడు. అందువల్ల వాడికి పుణ్యం వచ్చింది, వాడి పాపాలన్నీ పోయినాయి. ఇష్టమున్నా లేకపోయినా సరే ఈ పనులు చేసేటైతే ఎంత పాపాలున్నా పోతాయి అని వాడిని ఏదో కైలాసానికి తీసుకెళ్ళారు. వాడు తర్వాత మళ్ళీ తర్వాత జన్మలో కాశీలో పుట్టి తపస్సు చేసి వాడు కాస్త కుబేరుడై కూర్చున్నాడు. ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు. వాళ్ళ మనకు కార్తీక సోమవారం అనుకుంటున్నాం. సోముడు అంటే ఎవరు? సోమ అంటే చంద్రుడు. మనకు నవగ్రహ స్తోత్రాలు చదివేటప్పుడు ఆదివారం సోమవారం అనుకుంటాం కదా. జపాల సుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. శివుని యొక్క జటాజూటములకు అలంకారమైనటువంటి సోముడు చంద్రుడు. ఉత్తర దిక్కుకు అధిపతి పేరు సోముడు. దిక్పాలకులందరూ కూడా ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారు. తపస్సు చేసిన వాడు ఇంద్రుడైతాడు, తపస్సు చేసిన వాడు కుబేరుడైతాడు, తపస్సు చేసిన వాడు అగ్ని అవుతాడు, తపస్సు చేసిన వాడు ఇంకో వాయువు అవుతాడు. దిక్పాలకులు అవుతారు. వీళ్ళందరూ కూడా తపస్సు చేసిన వాడు ఎవరో ఉంటారు, వాడికి ఆ పోస్ట్ ఇస్తుంటారు. ఈ సోముడు అన్నది కామన్నం. ఉత్తర దిక్కు యొక్క అధిపతికి సోముడు అని పేరు. ఈ కుబేరుడు సోముడైనాడు. అంతకుముందు ఎవరో ఉండేవారు సోమ పదవిలో. ఈ యజ్ఞదత్తుని యొక్క కుమారుడు తపస్సు చేసి అతను ఎట్లా చేసేటంటే ఆ మనస్సు అనేటువంటి వెలుగు దీపమును వెలిగించుకున్నట్ట. అతడి మనస్సులో శివదీపాన్ని వెలిగించుకున్నట్ట. కళ్ళు మూసుకొని ఎన్నో సంవత్సరాలు కష్టపడి ధ్యానం చేస్తే భావం అనేటువంటి తైలంతో శివదీపాన్ని హృదయంలో వెలిగించుకొని అతడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైనాడు పార్వతీదేవిని తీసుకొచ్చి. వస్తే పార్వతితో చెప్తాడు, వీడు మన కోసం ఇంత తపస్సు చేశాడు పార్వతి. వీడు పాపం తపస్సులో సంవత్సరాల తరబడి తపస్సు చేసి